కొణదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. ఈ యొక్క క్షణం కోసమే ఎదురు చూస్తున్నాం. మన ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఈ యొక్క మైక్ దగ్గర నిలబడి మన గవర్నర్ గారు ఐ అని చదువుతారు, ఆ వెంటనే నేను అని ఫలానా అని వారి పేరు చదువుతూ ఉంటారు. ఆ క్షణం అలాగే మన పవన్ స్టార్ నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆ పిలుపు ఉంటుందే, ఆ శబ్దం ఉంటుందే, ఎప్పుడెప్పుడు 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 విందామా అని హృదయమంతా పరవశంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం సరిగ్గా ఈ వేదికకు మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర గవర్నర్ గారు త్రిమూర్తులుగా ఇతర పెద్దలతో కలిసి ప్రధాన వేదికకు విచ్చేసిన తర్వాత సరిగ్గా 11:20 అంటే వేదికకు ఎక్కడానికి అప్పటికే అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగడం, వారిని సాదరంగా స్వాగతించుకోవడం, రిసీవ్ చేసుకోవడం, సభక్తికంగా ఇక్కడికి తీసుకురావడం, మీ అందరి జయ ధ్వానాలు వినటం అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోతాయనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ రాబోయే తరాలకు కాదు రేపటి రోజున మనమంతా శిరసెత్తుకొని నిలవటం కోసం, శిఖరాగ్రాన నిలబట్టం కోసం గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు యావత్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్లేటువంటి సందర్భంలో మీకు చెప్తున్నా, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను కూడా మన దేశం దాటబోతోంది. ఈ మాట వింటుంటే మామూలుగా అరాకొరా చదువుకున్న నాబోటి వాడికి పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ చాలామంది విఘ్నులు ఉన్నారు, ప్రాజ్ఞులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారందరికీ తెలుసు మన దేశం ఏ స్థాయిలో ఎదగబోతోందో. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం ద లిస్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి సీటెడ్ ఆన్ టు మై లెఫ్ట్. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నాలా లోకేష్ గారు, శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీమతి అనిత వంగలపూడి గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు, శ్రీ నాస్యం మొహమ్మద్ ఫారూక్ గారు, శ్రీ అన్నం రామనారాయణ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే పయ్యావుల కేశవ్ గారు, శ్రీ ఏ సత్యప్రసాద్ గారు, కొలుసు పార్థసారథి గారు, డాక్టర్ డిబి వీరాంజనేయ స్వామి గారు, గుట్టిపాటి రవికుమార్ గారు, కె దుర్గేష్ గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, ఎస్ సవిత గారు, అలాగే వి సుభాష్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, 24 మంది పెద్దలు ఇదిగో వేదికకు ప్రధాన వేదికలో ఎడమవైపున విచ్చేసి వారి వారి స్థానాల్లో సుఖాసీనులు అవుతూ ఉన్నారు. పెద్దలంతా రాగానే ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా వారికి ఈ వేదిక పక్షంగా ఈ ప్రజలందరి పక్షాన విచ్చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ పెద్దలందరికీ గట్టిగా మనం కరతాళధ్వనులు చెప్పకపోతే మనం మామూలుగా అభిమానాన్ని చాటుకోవాలంటే మనకున్న ఆయుధం గట్టిగా చప్పట్లు కొట్టాలి. అద్భుతమైనటువంటి రీతిలో మీ స్పందన చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. అలాగే ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీకి విచ్చేయనున్న డిగ్నిటరీస్లో భాగంగా మా రైట్ సైడ్కి ఆసీనులు కాబోతున్న పెద్దలు వెంకయ్యనాయుడు గారు, నితిన్ గడ్కరీ గారు, జేపీ నడ్డా గారు, ఎన్వి రమణ గారు, ఏక్నాథ్ షిండే, అలాగే బీజే సంతోష్ గారు, శ్రీ చిరంజీవి గారు, శ్రీ రజనీకాంత్ గారు, శ్రీమతి లతా రజనీకాంత్, అలాగే శ్రీమతి అన్నా లెజ్నేవా గారు, డాక్టర్ పురంధరేశ్వరి గారు, అలాగే బాలకృష్ణ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు మన బాలయ్య బాబు గారు, అలాగే మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మన కిషన్ రెడ్డి గారు. బాలయ్య బాబు గారు అనగానే ఒక ఉత్సాహం. జై బాలయ్య బాబు.